ఆ! మొదటి పత్రిక. తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ప్రియులారా మనం చదువుకుందాం. మూడవ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం 16వ వచనాన్ని. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చదవబడిన ఈ లేఖనంలో నుండి ప్రభు మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ ప్రభువ, దయా వాత్సల్యములు కలిగిన మా దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మహోన్నతుడా, మహిమ ప్రభావములు గలవాడా, మీ గణనామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ నామం ఉన్నతమైనది, కోరదగినది, హెచ్చైనది, ప్రభావము కలిగినది. మా ప్రభువా, అన్ని నామముల కన్నా పైనున్న మీ నామమును మేము ఎరిగి మీ నామము ద్వారా ప్రార్థించి రక్షించబడి నిత్య జీవములో ప్రవేశించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రములు. ప్రభువా, ఏ యోగ్యత లేని మమ్మను ప్రేమించి చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు, వేలాది వందనములు మీ నామమునకే చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మీ దివ్య లేఖనములో నుండి చదువుకున్న ఆ భాగంలో నుండి శ్రేష్టమైన సంగతులను మీరు మాకు బయలుపరచి మీరే మహిమ పొందుతారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. నిజమే, ఆ మర్మం గొప్పది. ఎందుకంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందాడు. గత వర్తమానంలో సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆయన ఆత్మ విషయములో ఆయన నీతిపరుడని తీర్పు నొందాడు. నిజంగా దేవుని పిల్లలు కానివారు, దెయ్యాలు కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గూర్చి, ఆయనలో పాపము లేదు అనే సత్యాన్ని గూర్చి ఎంతో చక్కని విట్నెస్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం ఎరిగిన వారమై ఆయనకు వెళ్ళవలసిన ప్రభావ మహాత్యమును మనం ఆయనకు ఆపాదించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందాడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు. ఇలాగున ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి యేసుక్రీస్తు ప్రభువు కొన్ని సందర్భాలు దేవుడు మాత్రమే చెప్పగలిగినవి యేసు ప్రభు చెప్పాడు. అంటే మర్మమయ్యున్న దేవుని యొక్క సంగతిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వచ్చారు, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అని కొన్ని రుజువులు ఈ దినాన మనం గమనించవచ్చు. ఆ రుజువులు ఏమిటి? దేవుడు మాత్రమే చెప్పగలిగినవి యేసు చెప్పాడు. దేవుడు చెప్పగలిగినవే యేసు ప్రభు చెప్పాడు అనంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, ఆ వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు అనే మాటల్లో ఒకటి యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనం విన్న చదువుకునే ఆ వచన భాగంలో
6వ అధ్యాయం యోహాను సువార్త 38వ వచనాన్ని చదువుకుందామండి. 6:38లో నా ఇష్టము నేను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని చెప్పారు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు గాని ఇక్కడ వ్రాయబడిన మాట నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపిన వాని చిత్తం నేను నెరవేర్చాలి. ఎంత గొప్ప మాట అండి! ఎంత విశేషమైన మాట! ఇది దేవుడు మాత్రమే చెప్పగలిగిన విషయం. నా ఇష్టము నేను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందాడు. మరి ఈయన ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చాడంటే కానే కాదు. ఆయనను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి దిగి వచ్చాను. ఇప్పుడు తండ్రి పంపించాడా, ఆయనే దిగి వచ్చాడా? ఇక్కడ ఈ మాట నేను దిగి వచ్చి తిని అనంటే ఇది దేవుడు మాత్రమే చెప్పగలిగినవి. యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తాం. నిజమే ప్రియులారా. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకున్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 58లో వ్రాయబడిన మాట, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడున్నాడు ఆయన? అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, జీవము గల దేవుని వాక్కులలో వ్రాయబడిన మాట నేను ఉన్నాను. ఇది ఎవరు చెప్పగలిగిన మాట? దేవుడు మాత్రమే చెప్పగలిగినవి. యేసుక్రీస్తు ప్రభువారు తేటగా చెప్పిన సందర్భాన్ని మనము గుర్తిస్తాం. నిజమే. మరొక విషయాన్ని కూడా మనము ఆలోచన చేసినట్లయితే, మత్తయి వ్రాసిన సువార్తలో 28వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు, 28వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకున్నప్పుడు అక్కడ ఏమనుంది? మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసు ప్రభువారు మాట్లాడే ఆ మాట చూడండి. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయనకు సర్వాధికారం ఇయ్యబడింది అనే సత్యాన్ని ఆయన చెబుతా ఉన్నాడు. ప్రియులారా, నిజమే. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తే, ఆయనకు మనుషుల మీద అధికారం ఉన్నది. యోహాను సువార్త 12:7 17:2 అండి. యోహాను సువార్త 17:2లో ఆయనకు మనుషుల మీద అధికారం ఉన్నట్లుగా చూస్తాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. చూడండి ప్రియులారా, సర్వశరీరుల మీదను నీవు అధికారమిచ్చితివి అనే మాట ఎంతో విశేషమైన మాటగా మనము గమనించవచ్చు. నిజమే ప్రియులారా, సర్వశరీరుల మీద
ఆయనకు అధికారమున్నది. ఎందుకని? వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నొందిన ఇప్పుడు ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు కుమారునికి అధికారాన్ని ఇచ్చాడు. కనుక ఈ విషయం మనుషులందరిపైన సర్వ శరీర పైన అధికారము గలవాడు. మత్తయి సువార్త 9:9 కూడా ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. 9:9 ఏమన్నాడు? తొమ్మిదిలో యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూసారా? సర్వశరీరులపై అధికారం ఉన్నది గనుకనే ఇప్పుడు మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించు అని అన్నప్పుడు ఆయన అధికారం ఉపయోగించగా ఇప్పుడు ఆ మత్తయి అనే సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న ఆయన యేసు ప్రభువుని వెంబడించాడు. అర్థమైందండి? ఆయన అధికారం అంటే సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉన్నట్టుగా మనము గుర్తిస్తాం. అంతేకాదు దైవ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఒక మాట మనము గుర్తిస్తాం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయన్. మిక్కిలి నిమ్మళమాయన్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రకృతి పైన అధికారం ఉన్నట్టుగా చూస్తాం. ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉన్నది ప్రియుల. అందుకే ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఆయన అధికారానికి లోబడినట్లుగా చూస్తాం. అంటే దీని అర్థం ఏమిటి? దేవుడు మాత్రమే చెప్పగలిగినవి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు అనంటే ఆయన దేవుని మర్మమై ఉన్న ఆయన దేవుని గురించి బయలుపరచడానికి, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మాన్ని తేటగా తెలియచేయడానికి ఆయన వచ్చినట్లుగా చూస్తాం. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి పాపములను క్షమించే అధికారము కూడా ఉంది. చూడండి, లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలెను. పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. పాపములను క్షమించే అధికారం. ఎందుకు పాపములను క్షమించే అధికారం గలవాడుగా ఉన్నాడు? ఆయనలో పాపము లేదు. విన్నాం గత వర్తమానంలో. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యం, అపోస్తలుడైన యోహాను ఇచ్చిన సాక్ష్యం, శతాధిపతి ఇచ్చిన సాక్ష్యం, సిలువలో వేలాడుచున్న దొంగ ఇచ్చిన సాక్ష్యం, ఒక అన్యురాలు పిలాతు భార్య ఇచ్చిన సాక్ష్యం, ఒక గవర్నర్ పిలాతు ఇచ్చిన సాక్ష్యం. ఇలాగున ఎంతో మంది సాక్ష్యం, యూదా ఇస్కరియోతు ఇచ్చిన సాక్ష్యం.
స్వయంగా యేసు ప్రభువే చెప్పారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పారు. ప్రియులారా, యేసు ప్రభువును గురించిన విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఏమిటి అని అన్నప్పుడు, ఆయన అధికారము గలవాడు, పాపములను క్షమించే అధికారము గలవాడు. అంతేకాదు, ఆయనకు సంప్రదాయాలు కొన్ని ఉంటాయి కదండి. ఈ సంప్రదాయాల పైన కూడా అధికారము గలవాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు మనం చదువుకోవాలి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో 10 నుండి 17 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకర్లను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేది. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకర్లతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాడు. ఇలాగున 17వ వచనం వరకు మనము చదువుకున్నప్పుడు, ఆయన ఎన్నైతే సంప్రదాయాలు ఉన్నాయో ఆ సంప్రదాయాలన్నింటిపైన ఆయన అధికారము గలవాడు. అదే సమయంలో ప్రియులారా, ఆయనకు మరణముపై అధికారము గలవాడు. మరణముపై కూడా ఆయనకు అధికారం ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాల్లో, లూకా సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాలలో ఆ ప్రియ ప్రభువుకు ఎక్కడున్నది అధికారం? మరణము పైన అధికారము కలదు. ఆయన చిన్నవాడ, లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాడు. ఆయన అతని తల్లికి అప్పగించాడు. చనిపోయిన వానిని లేపగలిగిన వాడు, మరణంపై అధికారము గలవాడు. 8వ అధ్యాయం 54-56 వచనాలు మనం చదివితే, 8వ అధ్యాయం 54-56 వచనాలలో కూడా చాలా స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనం గుర్తిస్తాం. ఆయనకు మరణంపై అధికారం. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, చిన్నదాన లెమ్మని చెప్పగా 55, ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. జరిగింది ఎవరితో చెప్పదు. ఇప్పుడు ఆయన మరణంపై అధికారము గలవాడు. మరొక వచనం కూడా చదివితే, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదువుకున్నాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదివినప్పుడు, ఆయన అధికారము గలవాడు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. లాజరుకు వచ్చినటువంటి వ్యాధి అది మరణం కొరకు వచ్చింది కాదు. దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడాలి అంటే దేవుని మహిమ కొరకే వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటివి వచ్చినా ధైర్యంగా ఉండాలి.
దిగులు పడకుండా ఉండాలి. దేవుని సన్నిధిలో గడపాలి. భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటారా? మన ప్రియ ప్రభు మరణంపై అధికారం గలవాడు. అర్థమైంది కదండి. మనం చదువుకున్న వచన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అధికారము గలవారు. మత్తయి 28:18 పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. సర్వాధికారం. వేటిపైన అధికారం గలవాడు? సర్వ శరీరుల పైన అధికారం గలవాడు. 2 ప్రకృతి పైన అధికారం గలవాడు. 3 పాపములను క్షమించే అధికారం గలవాడు. 4 సాంప్రదాయాలపై అధికారం గలవాడు. 5 మరణముపై అధికారము గలవాడు. మరణం పైన కూడా ఆయనకు అధికారం ఉన్నట్లు చూస్తాం. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడని సవాలు విసిరినవాడు ప్రభువైన క్రీస్తు. ప్రియులారా, మరణపు ముళ్ళును విరిచిన జయశీలుడాయని. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ఆయన మాత్రమే తేటగా చెప్పారు. కాబట్టి ఈ వర్తమానం వింటున్న మీలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి సర్వాధికారమును ఎరిగిన వారై ఆ ప్రకారంగా ఆయనకు లోబడి జీవించుట ఎంతైనా మంచి. చూడండి, ఇంకెక్కడెక్కడ అధికారం గలవాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. భూమి మీద సర్వాధికారం ఉన్నది అని చెప్పాడు కదా. ప్రియులారా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది అన్నాడు. నిజమే. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. గనుక దైవలేఖనములో వ్రాయబడిన ఆ మాటలు దేవుడు మాత్రమే చెప్పగలిగినవి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడిచ్చిన ఆ అధికారాన్ని ఎంతో తేటగా వినియోగించినట్లుగా చూస్తాం. తండ్రి చిత్తమునకు లోబడి ప్రజలందరి పాప పరిహారము కొరకై శిలువ మ్రానుపై వేలాడి అమూల్యమైన ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టారు. ప్రియులారా, కొన్ని విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు మన దేవాది దేవుడైనటువంటి ప్రభు ఎంత అధికారము గలవాడుగా ఉన్నా ఎంతో అల్పుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా తగ్గించుకున్నాడు. దీనుడైపోయాడు. మరణము పొందునంతగా విధేయత చూపిన వాడైపోయాడు. ఎందుకో తెలుసు కదండి. మీ కొరకు నాకు మిమ్ములను నన్ను ప్రేమించి ఆ ప్రియ ప్రభు చేసిన ఆ పుణ్య కార్యం ఎంత విశేషమైన. ఆ ప్రియ ప్రభు
పూర్ణమైన ప్రేమతో మనలను ప్రేమించి మన పాపానికి నివృత్తి కలిగి మనం ప్రభువుతో ఉండాలని ఆ గొప్ప కోరిక ఎంత విశేషమైనదిగా ఉన్నదో చూస్తున్నాం. సరే, ఇక్కడ పేతురు పత్రికలో ఆయన పరలోకమునకు వెళ్ళి 3:22 దూతల మీదను అధికారుల మీదను శక్తి గలవాడు, అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. పరలోకానిలో దూతల మీద, అధికారుల మీద, సర్వశక్తుల మీద. అందుకే రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి స్క్రీన్ మీద, పితరులు వీరివా, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు గాని ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరం స్తోత్రార్హుడైన ఈయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం ఎంత విశేషమైన, దేవుడు మాత్రమే చెప్పగలిగినవి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పగలిగారు అనుటలో ఏ సందేహం లేదు. మీకు అర్థమైంది కదండి. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క దేవత్వాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దైవ లేఖనాలలో ఎన్ని సత్యాలు ఉన్నాయి, ఎన్నో విలువైన విషయాలు గ్రంథములో వ్రాయబడ్డాయి. అయితే పాత నిబంధనలో కొంత, క్రొత్త నిబంధనలో కొంత, కార్యాలలో కొంత, పత్రికలలో కొంత, ఇవన్నీ సమకూర్చుకొని అందులో ఉన్నటువంటి సత్యాలు మనము ఎరిగిన వారమై ఆయన అధికారమునకు మనము లోబడిన వారముగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము పూజార్హుడు. ఆ ప్రియ ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ప్రతి విధమైన ఉపకార మహోపకారములను తలపోసుకుంటూ దేవుని మర్మమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువును గురించి, భక్తి మర్మమును గురించి తేటగా అర్థం చేసుకుని దేవునికి మహిమకరంగా జీవించడం ఎంతైనా మంచిది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. ఇంత అధికారము గలవాడు. యేసుక్రీస్తు బోధ కూడా అధికారంతో కూడిందే. మార్క్స్ వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించుటలో ఆయన అధికారము గలవాడు. ఆయన బోధ
అధికారముతో కూడింది అనే మాటలు మనము గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభు బోధ అధికారముతో కూడిందంటే, ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో, లోపాలు కలిగిన వారుగా ఉన్నారో, ఎదుట వారికి గట్టిగా చెప్పలేరు. నిజమా కాదా? ఎందుకంటే లోపాలు పెట్టుకొని ఎదుట వారికి ఏదైనా మాట చెప్పినట్లయితే ఆ లోపాలే వారికి గుర్తొస్తాయి. ఇప్పుడు ఎవరైనా ప్రభువు నమ్ముకొని మార్పు చెందారు అని అంటే ఇక పాత వాటి జోలికి వెళ్ళకు. పాపులు నిన్ను ప్రేరేపించినను ఒప్పకుము అని అన్నాడు. ఎన్నో సందర్భాలు వారు ప్రేరేపిస్తూనే ఉంటారు. కానీ ఏ విషయానికి ఒప్పుకోకుండా పవిత్రమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించడం మంచిది. అయితే క్రీస్తు యొక్క దైవత్వములో ఉన్న విషయాలు వింటూ ఉన్నాం. యేసు ప్రభు స్వయంగా ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను రాసిన సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మనము గుర్తిస్తాం. నా యందు మీకు సమాధానం కలగాలి. ఈ మాటలు చెప్తున్నాం. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినను ధైర్యము తెచ్చుకోండి. ప్రియులారా, ఈ విషయం చాలా విశేషమైనది. సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నానన్నాడు. లోకంలో శ్రమ కలుగుతాయి. నిజంగా చెప్పండి, ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు మనలో ఎంతమందిని శ్రమ పడుతున్నాం? ఏమండి, ఎంతమంది శ్రమ పడుతున్నారు? ప్రభు కొరకు, ప్రభు వాక్యం కొరకు, ప్రభు ఇచ్చిన పత్రిక కొరకు, ప్రభు చేసిన కార్యాల విషయము ఎదుట వారికి మాదిరిగా ఉండి ఆయన నామాన్ని మహిమపరిచేటట్టుగా మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. ఆయన బోధ అధికారముతో కూడింది. మార్కు సువార్త 1:22 చూడండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక, అధికారము గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు ప్రభు ప్రతి వ్యక్తిని రక్షించాలని, ఆయన రాజ్యం ఇవ్వాలని, ఆయనతో యుగయుగాలు ఆనందించాలని ఆయన కోరుకొని సశరీరుగా ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందాడు. ఆయన బోధించిన శాస్త్రు వలె కాక, వాళ్ళు బోధిస్తే వారు స్వలాభం కొరకైన బోధ, వారి బాగోగుల కొరకైన బోధ, వారి భవిష్యత్ ప్రణాళిక కొరకైనటువంటి బోధ. కానీ బైబిల్ గ్రంథంలో తేటగా చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పినా అధికారపూర్వకమైనది. ఇక్కడున్న ఈ వచన భాగాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన శాస్త్రు వలె కాక
అధికారము గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన బోధలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో గమనించండి. అధికారంతో కూడింది. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి. అలాగున జీవిస్తూ ఆయన నామాన్ని హెచ్చించేవారుగా ఉండాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారము గలవాడు. భూమి మీదను పరలోకములోను అధికారము గలవాడు. యేసు ప్రభు దేవుడు పలికినట్లుగా పలికాడు. ఇలాగున మనమందరం దైవ లేఖనములో ఉన్న వాస్తవికమైనటువంటి సత్యాలను సమకూర్చుకొని సమయము వచ్చినప్పుడు ఆయన నామాన్ని హెచ్చించడం కొరకైన కార్యాలు చేసేవారుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, సర్వాధికారము కలిగిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, మా జీవితాలు ఎలాంటివో మీరెరుగుదు. మా జీవితంలో మీరు చేసిన కార్యాలన్నీ తలపోసుకుంటూ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మీ అధికారమునకు మేము కూడా లోబడిన వారమై మీ నామాన్ని మహిమపరిచేవారుగా దినదినము మమ్మును మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. చేరి వచ్చిన వారి అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాలు, వారి వారి పరిస్థితులు అన్నీ మీకు మరుగులేదు నాయన. ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమను మేము ఆపాదించే వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మీ పిల్లలు మీ వాక్యము కొరకైనటువంటి తృష్ణ కలిగి ఉండగా మరి ఆశను మీరు నెరవేర్చారు నమ్మి స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆయన సశరీరుడుగా